సంక్రాంతి పండుగ కోసం సొంతూరుకు వెళ్లేందుకు వాహనాలన్నీ రోడ్డెక్కాయి. ప్రతి రోడ్డు వాహనాలతో రద్దీగా ఏర్పడింది. ఇటు విజయవాడ వైపు వేలాది వాహనాలు రైమంటూ దూసుకువెళ్తూ ఉన్నాయి. పల్లెకు పట్నం జనం బయలుదేరడంతో NH44 పైన వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పండుగను ఇటు సొంత వారితో జరుపుకునేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో ఇటు ఏపీ వైపు అదేవిధంగా తెలంగాణలోని జిల్లాల వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం పల్లెబాట పట్టిన నేపథ్యంలో మొత్తం రహదారులన్నీ కూడా రద్దీగా మారిపోయిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇటు హైవేలన్నీ కూడా మొత్తం రద్దీగా వాహనాలతో రద్దీగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా టోల్ గేట్ల వద్ద కూడా వాహనాల రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి 65వ జాతీయ రహదారిపై ఉన్నాం. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి రహదారి పైన మొదటి టోల్ గేట్ ఇది పంతంగి టోల్ గేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ గేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు పెద్ద సంఖ్యలో వాహనాలు పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు దాదాపు అంటే అదనంగా 50,000 వాహనాలు అదనంగా వెళ్ళినట్టయితే అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అంటే కనీసం ఒక క్షణం కూడా సమయం ఇవ్వకుండా అంటే కంటిన్యూస్గా ఈ రష్ అనేది వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ టోల్ గేట్కి సంబంధించి కూడా మొత్తం అంటే ఈ రద్దీని దృష్టిలో పెట్టుకునే వాస్తవానికి ఇది మొత్తం 16 ఉంటాయి. 16 టోల్ బూతులు ఉంటాయి. నిన్న సాయంత్రం రద్దీని దృష్టిలో పెట్టుకొని 10 టోల్ బూతులు విజయవాడ వైపు ఓపెన్ చేయడం జరిగింది. 6 ఇటు హైదరాబాద్ వైపు ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతం రద్దీ పెరిగిన నేపథ్యంలో మరొక 2 అదనంగా విజయవాడ వైపు వెళ్లేందుకు అనుమతిస్తూ మరొక 2 కూడా ఓపెన్ చేశారు. మొత్తం ఇప్పటివరకు 12 టోల్ బూతులు, అదేవిధంగా 1 క్యాష్ కౌంటర్, మొత్తం 13 టోల్ బూతులు ఇటు విజయవాడ వైపు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు ఎప్పటికప్పుడు రద్దీని సమీక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా టోల్ గేట్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే రోజు అంటే నిన్న సాయంత్రం నుంచి మొదలైనటువంటి రద్దీ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా అదనపు సిబ్బందిని వినియోగిస్తూ టోల్ గేట్ల వద్ద చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడవచ్చు అంటే ఒక ఫాస్టాగ్ అనేది ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ కొంత వాహనాలు నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఆ ఫాస్టాగ్ రీడింగ్ అనేది కొంత ఆలస్యం జరిగినప్పుడు వెనకొచ్చేటువంటి వాహనాలు వెంటనే నిలిచిపోతున్న పరిస్థితి. అంటే ఆ కాసేపు 1 నుంచి 2 నిమిషాల పాటు అప్పుడప్పుడు కొంత ఈ వెహికల్స్ అయితే నిలిచిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం గతంతో పోలిస్తే చాలా వరకు జామ్ అనేది తగ్గినప్పటికి కూడా ఈ అక్కడక్కడ కొంత సాంకేతిక సమస్యలతోనే అప్పుడప్పుడు కొంత నిలిచిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే పెరుగుతున్న రద్దీని దృష్టి పెట్టుకొని ఇటు సాఫ్ట్వేర్ కూడా నిన్న మొత్తం ఈ ఏదైతే ఫాస్టాగ్ రీడింగ్ ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు అధునాతన సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం, అదేవిధంగా టోల్ బూతులు కూడా పెంచడం, అదేవిధంగా ఎక్కడికక్కడ ఈ హైవేల పైన చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే సజావుగానే మొత్తం వాహనాల కొనసాగింపు అనేది కొనసాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా అంటే మొత్తం ఏర్పాట్లు కొనసాగుతాయి. అవసరమైతే సాయంత్రం రాత్రికి కూడా ఒకవేళ రష్ ఉంటే దానికి తగ్గినట్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ట్రాఫిక్ సంబంధించి ఏదైతే ఇటు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇటు విజయవాడ హైదరాబాద్ రహదారి పైన ఏర్పడినటువంటి వాహనాల రద్దీకి సంబంధించిన తాజా సమాచారం. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.